మెదక్ జిల్లాలో శిశు విక్రయాల కలకలం రేపుతున్నాయి. 2 నెలల వ్యవధిలో 3 నవజాత శిశువులను అమ్మేశారు. ఈ ఘటనలు కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్ని జరిగాయో అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆడపిల్లను సాకటం భారమని భావిస్తున్న తల్లిదండ్రులు పుట్టగానే అమ్మేస్తుంటే మరికొందరు అప్పుడే పుట్టిన బిడ్డను తల్లికి తెలియకుండా మరొకరికి అమ్మేశారు. మరొకరు తల్లిదండ్రులు మద్యం తాగటానికి డబ్బులు లేవని కన్న కొడుకుని విక్రయానికి పెట్టారు. మెదక్ జిల్లాలో ఇలాంటి ఘటనలు కలకలం రేపుతున్నాయి. మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతారెడ్డిపల్లి తండాకు చెందిన దేవిసింగ్, శిరీష దంపతులకు 4వ సంతానంగా మార్చి 27న ఆడపిల్ల పుట్టింది. నలుగురి పోషణ భారమని భావించిన దేవిసింగ్ దంపతులు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్కు చెందిన శారద అనే మధ్యవర్తి ద్వారా కూతుర్ని అమ్మాలని నిర్ణయించారు. మధ్యవర్తి ద్వారా సిద్దిపేట జిల్లా ములుగు మండలం అల్లీనగర్కు చెందిన బొమ్మ కళ్ళమ్మ, లింగయ్య దంపతులకు 3 లక్షలకు విక్రయించేందుకు బేరం కుదిరింది. ఏప్రిల్ 1న పాపని అప్పగించింది. ఐసీడీఎస్ కోల్చారం మండల సూపర్వైజర్ అనసూయ ఇంటి వద్ద పాప లేకపోవటం గమనించి ఆరా తీయటంతో విక్రయించినట్లు తేలింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా మెదక్ టౌన్ పోలీసులు పాప తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు శిశువు తల్లిదండ్రులతో సహా కొనుగోలు చేసిన వారు, మధ్యవర్తి విక్రయానికి సహకరించిన మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పాప విక్రయానికి మధ్యవర్తి శారద 3 లక్షల రూపాయలు తీసుకుని తల్లిదండ్రులకు 40,000 రూపాయలిచ్చింది. అలాగే మధ్యవర్తులకి 10,000 రూపాయలిచ్చి మిగతా మొత్తాన్ని నొక్కేసింది. మే 6న మరో శిశు విక్రయ ఘటన వెలుగు చూసింది. మెదక్లోని లైఫ్ కేర్ ఆసుపత్రిలో తల్లికి తెలియకుండానే అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఆసుపత్రిలోని నర్సులు ఇతరులకు అమ్మేశారు. ఫాతిమా అనే మహిళ గత నెల 12న డెలివరీ అయ్యాక టెస్టులు చేయాలని శిశువుని తీసుకెళ్లిన నర్సులు ఉన్నీసా, నీలోఫర్ కాసేపటికి వచ్చి బ్లీడింగ్ అయ్యి ఆడ శిశువు చనిపోయినట్టు తల్లిదండ్రులకు నమ్మించారు. బతికే ఉన్న ఆ శిశువుని సిద్దిపేటకు చెందిన మొహమ్మద్ ఇక్బాల్కి 1,50,000 రూపాయలకు ఆసుపత్రి సిబ్బంది అమ్మేశారు. విషయం వెలుగులోకి రావడంతో ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది శిశువు తల్లి. లైఫ్ కేర్ ఆసుపత్రిలోని 2 నర్సులు, శిశువు కొనుగోలు చేసిన మరో 2ని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు పోలీసులు. హాస్పిటల్ని కూడా సీజ్ చేశారు. ఆ కార్యక్రమం ఇక్కడ జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఈరోజు కలెక్టర్ గారు మీటింగ్లో. సో దానికంటే మనము ఈరోజు హాస్పిటల్ని మనము క్లోజ్ చేస్తున్నాం. సో దీని తర్వాత ఏంటంటే పర్యవేక్షణము మళ్ళీ గైడ్లైన్స్ ప్రకారం ఎట్లుంటే అట్లా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒక శిశువు విక్రయించడం పడ్డది. అంతకుముందు హవేలీ ఘన్పూర్కి చెందిన దంపతులు తాగడానికి డబ్బులు లేవని కన్న కొడుకుని అమ్మేశారు. విషయం బయటపడటంతో నిందితులను అరెస్టు చేశారు. ఇలా 2 నెలల వ్యవధిలోనే 3 కేసులు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఘటనలు గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టు సమాచారం. పోలీసులు ఓ కన్నేసి ఉంచాలని జనం కోరుతున్నారు.